నమస్కారం. నా పేరు రాపోలు నిర్మల నరసింహ. మాది తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపుర గ్రామం. మేము అక్కడ ఆ గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీగా గతంలో పనిచేసి ఉన్నాము. మా గ్రామంలో జరిగినటువంటి విషాద గాథని మీ అందరితో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో రూపకంగా జరిగిన సంఘటనను మీకు తెలియపరుస్తున్నాను. మీకు స్క్రీన్ మీద కనిపించేటటువంటి వ్యక్తి మా గ్రామస్తులు తుంగ గోవర్ధన్ గారు. ఇతని వయసు కేవలం 44 సంవత్సరాలు. ఇతను ఈ నెల 9/5/2025 రోజున వారి బంధువుల ఇంట్లో జరిగేటటువంటి వివాహ కార్యక్రమానికి హాజరు కావడానికి వారి భార్యను ఎక్కించుకొని విజయవాడ హైవే మీద వెళ్తున్న సందర్భంలో నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద అతనికి అకస్మాత్తుగా బ్రెయిన్ డెడ్ కావడం, బండి అదుపు తప్పడం, వెంటనే కింద పడిపోవడం, వెంటనే మరణించడం చాలా బాధాకరం. వెనకాల కూర్చున్నటువంటి అతని భార్యకు కూడా దెబ్బలు తాకడం ఈ దురదృష్టకరమైన సంఘటన వినే గ్రామం మొత్తం ఉలిక్కి పడ్డాది. అలాగే అతని బంధుమిత్రులు, విషయం తెలిసినటువంటి వారందరూ కూడా చాలా బాధపడ్డ సందర్భం. గోవర్ధన్ గారికి భార్య 39 సంవత్సరాలు రాధా గారు, అలాగే అతనికి 2 కూతుర్లు. ఉషారా అనే వయసు 14 సంవత్సరాలు, వర్ష గారి వయసు 10 సంవత్సరాలు. అతను ఆటో నడుపుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉండి సంతోషంగా అతని కుటుంబాన్ని అతను చూసుకుంటూ గౌరవంగా బతుకుతున్నటువంటి పరిస్థితి. అతను సమాజ సేవలో కూడా మరి అతను నడుపుతున్నటువంటి ఆటో యూనియన్కు అధ్యక్షులుగా పనిచేసి ఉన్నాడు. సిరిపుర గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు విద్యా కమిటీ చైర్మన్గా పనిచేసి ఎవరిని నొప్పించకుండా అందరితో కలిసి మెలిసి ఉంటున్నటువంటి అతని అకాల మరణం అందరినీ కూడా కలిచివేసింది. అతని కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది. ఆ కుటుంబాన్ని ఎలాగైనా కాపాడాలని, ఆ కుటుంబానికి బ్రతుకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఆ కుటుంబానికి అండగా అందరం నిలబడి చిన్న చిన్న సహాయంతో ఆ కుటుంబాన్ని అండగా ఉండాలని చెప్పేసి గ్రామ పెద్దలందరూ కూడా అనుకొని విషయం మరి సోషల్ మీడియాలో, స్టేటస్ల్లో, వాట్సాప్లో పోస్ట్ చేసేసేసి గోవర్ధన్ గారి కుటుంబానికి అండగా ఉందాం, గోవర్ధన్ గారి కుటుంబానికి భరోసాగా ఉందాం, గోవర్ధన్ గారి కుటుంబానికి శక్తి కొలది సహాయం, శక్తికి మించకుండా శక్తి కొలది, అది 10 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయల, 5000, 10,000 అని కాదు, ఆ కుటుంబానికి అండగా ఉందని మీరందరూ కూడా శక్తి కొలది సహాయం చేయాల్సిందిగా కోరితే, అలాగే శక్తి చేయలేని వారు కూడా విషయం పక్క వాళ్ళకు చెప్పేసేసి ఆ కుటుంబానికి అండగా నిలిచే విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసేస్తే వెంటనే స్పందించినటువంటి గ్రామస్తులు, బంధుమిత్రులు, మానవతా దృక్పథంతో ఉన్న వారందరూ కూడా మరి గోవర్ధన్ గారి అన్న అకౌంట్కు దశదిన కర్మ వరకు, అంటే దశదిన కర్మ ఈ నెలనే 18/5/2025 వరకు 1,71,000 రూపాయలు వేయడం చాలా సంతోషం. అలాగే అతని క్లాస్మేట్స్ కూడా స్పందించేసేసి తన చిన్ననాటి స్నేహితుని కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి వారు కూడా 1,06,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వడం, అలాగే గ్రామానికి సంబంధించినటువంటి రామన్నపేట సింగిల్ విండో చైర్పర్సన్ శ్రీమతి అండ్ శ్రీ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి గారు కూడా అతని మిత్రులతో కలిసి 60,000 రూపాయలు
చేసి ఇవ్వడం, ఆటో యూనియన్ మిత్రులు కూడా వారు కూడా 55,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వడం, గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 33,500 రూపాయలు చేసి ఇవ్వడం, అలాగే 1998-99 బ్యాచ్ వారు కూడా 26,500 రూపాయలు చేసి ఇవ్వడం, అలాగే మానవతా దృక్పథంతో 1985-1996 బ్యాచ్కి సంబంధించిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు 12,000 రూపాయలు. ఇలా వేరే కాకుండా మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు గ్రామస్తులు చెల్లించి వారు పర్సనల్గా ఇంటికి పోయేసేసేసి 5,000 రూపాయలు బియ్యం బస్తాలు అలా ఇస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇలా గోవర్ధన్ గారి కుటుంబానికి భరోసాగా వారి భార్యాపిల్లలకు అండగా వారికి బ్రతుకు మీద ఆశ కలిగే విధంగా గోవర్ధన్ గారిని అయితే తీసుకురాలేం, కానీ మీ కుటుంబం మంచిగా ఉండాలి, మీరు ధైర్యంగా ఉండాలి, పిల్లల్ని చదివించాలి, ప్రయోజకుల్ని చేయాలని చెప్పేసేసి మరి ఈ రకంగా స్పందించి ప్రస్తుతానికి దాదాపుగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఇటు విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇంకెవరికైనా ఆ గోవర్ధన్ గారి కుటుంబానికి అండగా ఉండాలని మీకు అనిపిస్తే మీరు ప్రత్యక్షంగా వెళ్ళి ఆ గోవర్ధన్ గారి కుటుంబానికి అండగా నిలవండి. లేదా స్క్రీన్ మీద మీకు ఒక నెంబరు ఉన్నది, గోవర్ధన్ గారి నెంబరే. ప్రస్తుతం అతను చనిపోయాడు. ఆ అకౌంట్లో ఆ నెంబర్కు మీరు ఫోన్పే గూగుల్ పే చేసినా కానీ భార్య నామినీ ఉంటుంది కాబట్టి ఆ నామినీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక సిరిపుర గ్రామంలోనే అని కాదు, దురదృష్టకరమైన ఇలాంటి సంఘటనలు ఏ గ్రామంలో జరిగినా కానీ ఆ గ్రామస్తులు స్పందిస్తే, వారి బంధుమిత్రులు స్పందిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చిన్న చిన్న సహాయాలతోని ఆ కుటుంబాలకు బ్రతుకు భరోసా కల్పించవచ్చు అని చెప్పే కార్యక్రమాలు సిరిపుర గ్రామంలో చేసి ఉన్నాము. ఏ గ్రామంలో కూడా ఎవరిచ్చినా 5,000, 10,000, 20,000, 50,000 అవసరం అనుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చేవారు కూడా ఉంటారు. కానీ ఒక్కరో ఇద్దరో ముగ్గురో వారి మీద పూర్తి బర్డన్ పడకుండా ప్రజలు తలుసుకుంటే, సమాజం తలుసుకుంటే అందరికీ అందరూ చిన్న చిన్న సహాయాలతోనే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవచ్చనే ప్రయత్నం చేసి ఉన్నాము. ఏ గ్రామంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అండగా నిలవాల్సిన పరిస్థితి మరి ఉన్నది. ఇటు సమాచారం మీకు తెలియపరుస్తూ మీరు ఇంకెవరైనా ఈ కుటుంబానికి అండగా నిలవాలని అనిపిస్తే, మీకు సహాయం చేయాలని అనిపిస్తే ఆ గోవర్ధన్ గారి కుటుంబానికి ఎంత సహాయమైనా ఏం లేదు, మీరు చేస్తారని ఆశిస్తూ ఈ సమాచారం మీకు తెలియపరుస్తున్నాం. నమస్కారం.